హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా రెడ్డి కర్నూలు ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి బుగ్గరామేశ్వరం టెంపుల్కి వచ్చాను. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే శివపార్వతుల దర్శనం చేసుకుంటున్నాను. ఈ శివపార్వతుల దర్శనం చేసుకున్న తర్వాతనే మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆపోజిట్ రోడ్లోనే చాలా పెద్ద నంది కూడా ఉంటుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు నందిని కూడా చూడగలుగుతారు. ఇప్పుడైతే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మీరు చూడండి. ఇప్పుడు వరకైతే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మరిన్ని ఎన్నో మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. మనము టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాతావరణం అంతా కూడా మీరు బాగా గమనించి చూడండి. ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలమైన వాతావరణం కలిగి ఉందో. ఇక్కడ అంతా ఇట్లా రౌండ్గా సర్కిల్స్ గీసారు కదా, దర్శనం చేసుకోవడానికి ఒకరికొకరు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం వాళ్ళకి గీశారు కరోనా అప్పుడు. అండ్ ఇవన్నీ కూడా సత్రాలు అన్నట్టు. సత్రాలు అంటే ఏంటో అనుకోకండి, ఎవరైనా రాత్రిపూట నిద్ర చేయాలని అనుకున్న వాళ్ళకి ఉండడానికి కోసం ఏర్పాటు చేశారు అలా. ఇప్పుడు మెయిన్ టెంపుల్ గోపురాన్ని మీరు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా సత్రాలు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యము మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ దేవుడు ప్రసాదంగా పెట్టే అన్నదానం అంతా కూడాను చాలా రుచిగా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేసినప్పుడు టేస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ టెంపుల్కి వస్తారు. ఈ టెంపుల్లో స్వామివారికి సంబంధించి ఉత్సవాలు, జాతరలు జరుగుతారు. రథోత్సవం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి, రెండు కళ్ళు సరిపో అంత బాగుంటుంది. ఇంకా నవగ్రహాల మండపము అది కూడా దర్శించుకోవడం పూర్తయిన తర్వాత మనము టెంకాయ కొనుక్కోవాలి. అండ్ మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడం కోసము టికెట్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకున్న తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను నేను. ఎంటర్ అయిపోయిన తర్వాత భగవంతుని బొట్టు పెట్టుకుని ఆ తర్వాత దర్శించుకుంటున్నాను. చూడండి, అమ్మవారిని దర్శించుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శించుకున్నాను. ఇంకా శివుడిని కూడా దర్శించుకున్నాను. కానీ స్వామివారిని వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను తీయలేదు. నందిలో నుంచి కూడా నేను దర్శించుకుంటున్నాను. ఇక్కడేమో జంట నందులు ఉండడము ఈ టెంపుల్ ప్రత్యేకత. ఇంకా ఇక్కడ కోనేరు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చూడండి జంట నందులు ఉంటాయి. ఇప్పుడైతే నా దర్శనం మొత్తం పూర్తి అయిపోయింది. నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మరొక శివుడి టెంపుల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడైతే బయట ఇంకొక శివాలయంలోకి వచ్చాము. ఇక్కడ బయట 2-3 శివాలయం టెంపుల్స్ ఇలా చిన్నగా ఉన్నాయి. మెయిన్ గుడి కాకుండా మేము మరొక శివుడిని కూడా ఇక్కడ దర్శించుకుంటున్నాము. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అది కూడా మేము దర్శించుకున్నాము అక్కడ కూడా. ఇప్పుడైతే కోనేట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. కోనేట్లోకి వెళ్ళడానికి ఇలా నడుచుకుంటూ స్టెప్స్ దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బుగ్గరామేశ్వరం కదా స్వామివారి టెంపుల్ పేరు. అలా ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి ప్లీజ్. ఇప్పుడైతే కోనేట్లోకి నేను దిగుతున్నాను. ఇక్కడ దిగిన తర్వాత కింద అలా స్వామివారికి ప్రత్యేకమైన కొలను ఇదే. ఈ కొలంలో శివుడు స్వయంగా వెలిసి ఉంటారన్నట్టు.
శివుడితో పాటు శివుడి కింద నీళ్లు ఎప్పటికీ ఉంటాయట. ఏ కాలంలో అయినా, ఎండాకాలంలో అయినా సరే ఎక్కడ కూడా నీరు అనేది ఇంకకుండగా ఇలాగే శివుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడి ప్రత్యేకత బుగ్గరామేశ్వరం అని పేరు వచ్చింది. చాలా మహిమగల దేవుడు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. శివలింగం స్వయంభూ. శివుడు కింద భాగం మొత్తం కూడా నీటి ఊట ఎప్పటికీ ఉంటుందంట. కాబట్టి ఇక్కడ వాళ్ళంతా కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు. కాయిన్స్ అలా అన్నీ కూడా కొన్నిట్లో వేయడం జరుగుతుంటుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. ఇదంతా స్నానాలు చేయడానికి, భక్తులు స్నానాలు చేయడానికి గదులు ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చూడండి ఎంత పెద్ద వృక్షమో. ఇది నా చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి ఈ చెట్టు ఇక్కడే ఇలాగే ఉంది, ఇంకా అలాగే ఉంది. చాలా బాగుంది. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మీరు చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత బాగుందో కదా. ఇక్కడ స్త్రీలకు, పిల్లలకు స్నానాలు చేయడానికి కొలనులు వచ్చేసి వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లలు చేస్తున్నారు. ఇక్కడ నుంచే మీరు గమనించండి, ఇక్కడ కూడా శివలింగం మనకి కనిపిస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే చూడగలరు. ఇక్కడ వచ్చేసి ఈ నీటి కొలనులోకి నీళ్లు మనం ఇందాక శివలింగం దగ్గర చూసాం కదా, అక్కడ నుంచి ఇలా పారుతూ ఈ నంది నోట్లో నుంచి ఇక్కడికి కొలనులోకి నీళ్ళు వస్తాయి అన్నట్టు. చాలా మంచిది. ఇక్కడ కోనేటి స్నానం చేయడం వల్ల కూడాను భక్తులు చాలా నమ్ముతారు. అండ్ పురుషుల కోసం కూడా ఇక్కడ మరొక కోనేరుని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇదేమో పురుషులకు సంబంధించిన కోనేరు. అన్ని శివాలయాలు తూర్పు ఉంటాయి, స్వామి పశ్చిమ ఉంటాయి. స్వామి మీద బుగ్గనేందుకు బుగ్గరామేశ్వర స్వామి అని పేరు. అన్ని శివాలయాలు తూర్పు ఉంటాయి, స్వామి పశ్చిమ ఉంటాయి. స్వామి జంటనందు విశేషం స్వామివారికి. ఎక్కడైనా ఒకటి 200 ఇక్కడ ప్రత్యేకత స్వామివారికి.